సడన్ గా భవనం బయట తుపాకీ మోతలు. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త్రుటిలో మరో పెను ప్రమాదం తప్పింది. దేశంలోనే అత్యంత భారీ భద్రత ఉండే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో హఠాత్తుగా కాల్పులు జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్లో వేలాది మంది జర్నలిస్టులు, విఐపీల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా డిన్నర్ చేస్తున్నారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో సడన్ గా భవనం బయట తుపాకీ మోతలు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గెట్ హిమ్ అవుట్ అంటూ ట్రంప్ ను, ఇతర ప్రముఖులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. లోపల ఉన్న అతిథులంతా ప్రాణ భయంతో టేబుల్స్ కింద దాక్కున్నారు. అసలు విషయం ఏంటంటే కోల్ థామస్ అనే ఒక దుండగుడు భారీ ఆయుధాలు, కత్తులతో లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద అతన్ని అడ్డుకోవడంతో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఆఫీసర్ కు బుల్లెట్ తగిలిన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకోవడం వల్ల త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే దుండగుడిని అధికారులు అరెస్టు చేశారు. ఈ దాడి నుండి తాను క్షేమంగా బయటపడ్డానని, ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. And also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. ఆగిపోయిన ఈ ఈవెంట్ ను 30 రోజుల్లో మళ్లీ నిర్వహిస్తామన్నారు. We'll do it again within the next 30 days and we'll make it bigger and better and even nicer. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా? దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను ఫాలో అవ్వండి.